బ్రేక్ క్యాలిపర్లో కూడా ఈ పిస్టన్ ఉంది కదా, సో దీని పిస్టన్కి ఉండాల్సిన సీల్ లీక్ అవుతుంది అనమాట. నాకు తెలిసి చాలానే చెక్ చేయాలి యాక్చువల్లీ. బండి నడిపినప్పుడు అసలు తేడానే తెలియదు తెలుసు అసలు. జస్ట్ లుక్ ఎట్ దిస్ సందీప్ అన్న 10R మన GSX 1000. వచ్చి ఎంతవరకు అయితే కవర్ చేయగలదో అంతైతే కవర్ చేస్తాను నేనైతే. ఓకే, సో వాట్స్ అప్ గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. సో ఈరోజు మన బైక్ది సర్వీస్ అనమాట. అంటే బేసిక్గా ఫస్ట్ మీరు ఒక సూపర్ బైక్ కొన్నాక దాన్ని ఏమేమి చేంజ్ చేయాలి, ఏమేమి చెక్ చేయాలి అవన్నీ. ఇంకేస్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉన్నారు సూపర్ బైక్ కొన్నాక ఏమేమి చేయాలి అంటే ఏమేమి చెక్ చేయాలనేసి అంటే అది కూడా వీడియో చేద్దాం. కానీ ఇది ఆ వీడియో కాదు, ఇది స్పెసిఫిక్గా సర్వీసింగ్ మాత్రమే. ఏమేమి చేంజ్ చేయబోతున్నాం ఇప్పుడు సర్వీస్లో అని చెప్పేసి. సో వన్స్ బైక్ పైన ఎక్కేసి దెన్ విల్ టాక్. ఒకసారి GoPro కనెక్ట్ చేసుకున్నాక. సో గైస్ ఈరోజు అయితే బైక్ది ఇంజన్ ఆయిల్, కూలెంట్, బ్రేక్ ఫ్లూయిడ్, సస్పెన్షన్ ఆయిల్ చేంజ్ చేయాల్సి వస్తే సస్పెన్షన్ ఆయిల్, చాలా ఫ్యూ థింగ్స్ ఉన్నాయన్నమాట. అండ్ న్యూ బ్రేక్ ప్యాడ్స్, ఈ బ్రేక్ ప్యాడ్స్ కూడా అయిపోయింది. ఐ గెస్ ఇంకొక 500 కిలోమీటర్స్ కూడా సరిగ్గా రావు, ఆల్రెడీ చాలా వరకు అరిగిపోయినాయి. సో బ్రేక్ ప్యాడ్స్ ఒకటి నేను చెప్తున్నాను, నడుపుతుంటే ఐఎమ్ లవింగ్ ఇట్ టోటలీ అబ్సల్యూట్లీ. అసలు ఇట్లా మ్యాడ్నెస్ అసలు ఇదైతే. ఇప్పుడు చూడండి ఎగ్జాంపుల్, ఇంకా ఫస్ట్ గేర్ అది కూడా B మోడ్ విచ్ ఇస్ స్టాండర్డ్ మోడ్. దీనిలో C ఇంకా A ఉంది. C ఇస్ ద లీస్ట్, A ఇస్ ద ఫాస్టెస్ట్. దీన్ని ఫుల్ మీరే చూసారు కదా, లీడర్ క్లాస్, దట్స్ ద పవర్ యూ గెట్. సో ఇప్పుడైతే రామ్ అనేసి ఒక అన్న ఉన్నాడు. హీఈస్ వన్ ఆఫ్ ది బిగ్ గైస్ ఇన్ హైదరాబాద్ వెన్ ఇట్ కమ్స్ టు సూపర్ బైక్స్. సో తన గరాజ్కి వెళ్ళేసి అయితే అన్ని చేయించుకుంటున్నాము. బికాస్ ఆ స్పెసిఫిక్ గరాజ్ చూసడానికి ఒక రీజన్ ఏంటంటే, సో ఈ బండి ఫస్ట్ ఎవరైతే కొన్నారో అది అన్న ఫ్రెండే, తర్వాత ఎవరికైతే అమ్మారో కూడా అన్నకి తెలుసు. సో ఈ బైక్ గురించి అన్నకి కొంచెం తెలుసు, బికాస్ ఈ బైక్ కొంచెం అక్కడే వెళ్తూ ఉండేది అనమాట గరాజ్కి. సో ఏమేమి చేంజ్ చేయాలో అన్న హ్యాస్ ఐడియా. ప్లస్ ఆన్లైన్లో దీనికి పార్ట్స్ ఆర్డర్ చేయాలంటే 1 వీక్ పడుతుంది. సో అన్న దగ్గర ఆల్రెడీ ఉన్నాయంట. సో వెళ్ళి వెంటనే అక్కడే చేంజ్ చేసేసుకోవచ్చు కదా అని చెప్పేసి వెళ్తున్నాను. నేను అప్పుడప్పుడు సాంగ్స్ పెట్టుకోకుండా జస్ట్ ఇన్లైన్ 4 సింఫనీ ఎంజాయ్ చేస్తున్నాను తెలుసా. నెక్స్ట్ లెవెల్ ఉంది హ్యాండిలింగ్ అంతా కూడా. సో గైస్ ఇప్పుడైతే DR నుంచి మేము ఆ వర్క్షాప్కి వెళ్ళిపోతున్నాం. సో సీన్ ఏంటంటే, ఇప్పుడు వర్క్షాప్ దగ్గర అన్నకి టైం పడుతుంది అంటారా, ఇంక 20 నిమిషాలు. మాకు జస్ట్ 10 మినిట్స్ దూరమే వర్క్షాప్, అందుకే గ్లౌజ్ వేసుకోలేదు. గ్లౌజ్ కార్లో ఉన్నాయి. సో మేమైతే ఒకసారి వర్క్షాప్ దగ్గరికి వెళ్ళిపోయేసి, ఇది ఇప్పుడు పెద్ద టాస్క్, అందరికీ పెద్ద టాస్క్ ఇది. సో వర్క్షాప్ దగ్గరికి వెళ్ళిపోయి బండి పెట్టేసి అక్కడ నుంచి ఉక్కుసాకి వెళ్ళిపోతాం. సందీప్ అన్న వీరు కూడా వచ్చేదే ఉంది. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే నేను రాయల్ అన్న వర్క్షాప్ దగ్గరికి వెళ్ళిపోతాం. అయ్యో రాయల్ అన్న ఇప్పుడు సందీప్ అన్న హైలెక్స్లో ఉన్నాడు. చలో సో బండి అక్కడ పెట్టేసి ఉక్కుసాకి వెళ్ళిపోదాం. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడే తెలిసింది ఏంటంటే ఫోక్స్ లీక్ అవుతున్నాయి అనమాట. సో ఫోక్స్ సీల్స్ కూడా పోయింది, అది కూడా చేంజ్ అయిపోయింది. సో ఫోక్స్ అంటే జనరల్గా అయితే 1 డే పడుతుంది అనమాట మొత్తం చేయడానికి. సో బైక్ ఈరోజు పెట్టేసి రేపు వచ్చి తీసుకుందాం అనేసి అనుకుంటున్నాము. లేదు ఫోక్ సీల్స్ లేవు అంటే ఈరోజు బండికి ఇంజన్ ఆయిల్ లాంటివి మెయిన్ ఇలా బ్రేక్ ఫ్లూయిడ్స్ ఇవన్నీ చేంజ్ చేసుకుని, బ్రేక్ ప్యాడ్స్ అన్ని చేంజ్ చేసేసుకొని విల్సి ఏమవుతుంది అని చెప్పేసి. యాజ్ ఆఫ్ నో లెట్స్ చేంజ్ రైడింగ్ మోడ్ టు సి. సందీప్ అన్న కూడా బైక్ నడిపే చెప్పాడు, ఇంకా రాయల్ అన్న నడపలే. సందీప్ అన్న బైక్ నడిపాడు, అన్న కూడా అదే అన్నాడు. క్లచ్ కేబుల్ లూబ్ అయినా చేయాలి, క్లచ్ కేబుల్ అయినా మార్చాలి, అండ్ దెన్ బ్రేక్స్ కూడా సెట్ చేసుకోవాలి, అండ్ ఫ్యూ స్మాల్ స్టఫ్, టైర్స్, ఇంజన్ ఆయిల్ అండ్ ఆల్. నేను మీకు ఇన్ డీటెయిల్డ్ గా చూపిద్దాం అనుకున్నా అన్ని. కాకపోతే ఇప్పుడు మనం వర్క్ షాప్ లో పెట్టేసి వెళ్ళిపోతున్నాం అంటే కష్టము చూపించడము, ఎందుకంటే అన్న వాళ్ళు కూడా లేరు. అలా అని మనం అక్కడే కూర్చుంటా అంటే బాగోదు కదా. సో లెట్స్ సీ ఎంతవరకు అయితే కవర్ చేయగలుగుతా అంతైతే కవర్ చేస్తాను నేనైతే. సందీప్ అన్న బండి కూడా ఉంది చూడండి, 10R. ఇంకా చాలా బైక్స్ ఉన్నాయి. రాయల్ అన్న వీడియో ఉంటాయి, సందీప్ అన్న వీడియో ఉంటాయి, చాలా మంది వీడియో ఉంటాయి అసలు. Yes, just look at this. Sandeep Anna 10R, mana GSX 1000. 2 లీటర్ క్లాస్ బైక్స్. అక్రోవిచ్ కార్బన్ ఎగ్జాస్ట్, యోషిమోరా కార్బన్ ఎగ్జాస్ట్. సందీప్ అన్న ఈ సీట్ బాగుంది, ఇది సందీప్ 24 ఇట్లాంటి సంథింగ్ చేయించుకోవాలి మన దానికి కూడా. ఈజీ గ్రిప్ సేమ్ ట్యాంక్ గ్రిప్స్. సో దీనికి అడ్జస్టబుల్ డాంపర్ ఇక్కడ ఉంది, మనకు లోపల ఉంటుంది. అండ్ ఇది మాన్యువల్గా అడ్జస్ట్ చేసుకోవచ్చు, మనం ఏం చేసుకోలేము, ఎలక్ట్రానిక్ అదే అడ్జస్ట్ అవుతుంది. ఓకే ఇప్పుడే గరాజ్ నుంచి తీసుకునేసి అయితే వస్తున్నా బైక్. అసలు చెప్తున్నా కదా, ప్రీవియస్ ఓనర్ ఎలా మెయింటైన్ చేశాడో తెలియదు. కానీ దీనిలో ఇంజన్ ఆయిల్ 4 లీటర్స్ ఉండాల్సింది 2.5 లీటర్సే ఉంది. దాని తర్వాత బ్రేక్ ప్యాడ్స్ టోటలీ గాన్. సో బ్రేక్ ప్యాడ్స్ చేంజ్ చేయించిన, దట్ ఈస్ కామన్. బ్రేక్ ప్యాడ్ టైర్స్ ఒక కామన్ అనుకోవచ్చు. ఓకే ఇంజన్ ఆయిల్ అదా సీన్. దీనిలో ఉండాల్సిన ఆయిల్ ఫిల్టర్ ఏదైతే ఉంటుందో అది కూడా రాంగ్ ఆయిల్ ఫిల్టర్ పెట్టారు దీనికి, నాట్ ది యాక్చువల్ ఆయిల్ ఫిల్టర్ ఏదైతే దీనికి ఫిట్ అవ్వాలో అదా. థ్రాటిల్ బాడీ వాజ్ వెరీ బ్యాడ్. థ్రాటిల్ బాడీ కూడా కొంచెం క్లీన్ చేసినాం అనమాట మేము. అండ్ అంతేకాదు దీని బ్రేక్ క్యాలిపర్స్ లో దీని బ్రేక్ పిస్టన్స్ ఉంటుంది కదా, దాని సీల్ పోయింది అనమాట. సో మొత్తం బ్రేక్ డిస్క్ అంతా బ్రేక్ ఫ్లూయిడ్ తోటే నిండిపోయింది. బండి ఎలా ఆగింది, ఎలా నడిపిరు ఏం అర్థం కావట్లేదు. ఇంకా బేసిక్ గా ఇప్పుడైతే దీని మాస్టర్ సిలిండర్ లో కూడా చిన్న ఇష్యూ ఉంది. మన మాస్టర్ సిలిండర్ ది షార్ట్ చేయాలన్నమాట పిన్.
లిటరల్ గా ఇప్పుడు బ్రేక్స్ పెద్దగా లేవు అండ్ ఎయిర్ బ్రేక్ ప్యాడ్ కూడా మార్చాము, కొత్త ఇంజన్ ఆయిల్, థ్రాటిల్ బాడీ ఫుల్లీ క్లీన్డ్. బ్రేక్ కూడా చూడండి మీరు, ఇదిగోండి ఇది సీన్, ఎందుకంటే ఇక్కడ నుంచి లీక్ అవుతుంది. సో బ్రేక్ లో కూడా ఎయిర్ ఉంది అనమాట. సో కొంచెం ఇలా పంప్ చేస్తూ ఉండాలి ఎవ్రీ 2-3 minutes, అప్పుడైతేనే బ్రేక్ ఇక్కడ బయట ఉంటుంది. లేదంటే ఎయిర్ ఫామ్ అయిపోయి బ్రేక్ మళ్ళీ మొత్తం వచ్చేస్తుంది అనమాట, మెత్తగా అయిపోతుంది. మొత్తం క్లీన్ చేపించి పెట్టినాం బైక్ అయితే. ఆల్ న్యూ ఇంజన్ ఆయిల్. అండ్ ఇంకొకటి హైలైట్ ఏంటంటే దీని ఫోక్ కూడా లీక్ అవుతుండే. దాని ట్విస్ట్ ఏంటంటే రైట్ ఫోక్ హ్యాడ్ న్యూ ఆయిల్, లెఫ్ట్ ఫోక్ హ్యాడ్ ఓల్డ్ ఆయిల్. నేను అవుట్ అయిపోయినా, ఇదేంది ఇది అంటే ఫోక్ కూడా ఒకటే వైపు చేయించారు అనమాట. సో దాని సీల్స్ గాన్ అయిపోయినాయి, కొత్త సీల్స్ వేసి కొత్త ఫోక్ ఆయిల్ కూడా వేసినాం అనమాట. అండ్ అకార్డింగ్ టు మై వెయిట్ ఫోక్ ఆయిల్ లో కూడా కొంచెం వెయిట్ ప్రకారం ఫోక్ ఆయిల్ వేస్తాం కదా, సో నా వెయిట్ ప్రకారం వేసినాము దీనిలో. అదొకటి. వాట్ ఎల్స్ హ్యాస్ టు బి చేంజ్డ్. సో సూపర్ బైక్ తీసుకునే ముందు అన్ని చెక్ చేసుకోండి. మేము యాక్చువల్ గా బ్రేక్ క్యాలిపర్ పైన లీక్ అవుతుండే అనమాట. మేమేమనుకున్నాం ఆయిల్ ఫోక్ లీక్ అవుతుంది కదా, సో అట్లా వెళ్ళింది అనుకున్నాం. చూస్తే లోపల బ్రేక్ మొత్తం ఇప్పుడు దీని ఫ్రంట్ క్యాలిపర్స్ మొత్తం రీబిల్డ్ అయినాయి. ఇది మొత్తం మీకు ప్రాపర్ గా చూపిద్దాం అనుకున్నాం, కానీ గరాజ్ వేరే దగ్గర వేయాల్సింది వచ్చింది. సో అన్ని అక్కడ చేశారు, వాళ్ళకి టైం ఉన్నప్పుడు చేశారు. సో మనం ఆ టైంలో వెళ్ళి రికార్డ్ చేద్దామంటే కష్టము. ఇక్కడ నుంచి 30 kilometers మైల్. సో అవన్నీ చేయించాం. బైక్ ఇస్ ఆల్మోస్ట్ న్యూ. రేర్ బ్రేక్ ప్యాడ్ ఈబీసీ వేసాం, ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ ఇంకా వేయలేదు, ఎందుకంటే ఈ ప్రాబ్లం ఉందని చెప్పి మాస్టర్ సిలిండర్ది. ఇది చేంజ్ అయిపోగానే ఫ్రంట్ బ్రేక్ ప్యాడ్స్ కూడా మార్చేస్తాం. అండ్ బైక్ విల్ బి లిటరల్లీ బ్రాండ్ న్యూ. అండ్ ఇంకా ఏముండదు. సో ఇప్పుడు బండి అక్కడ సిగ్నల్ స్టార్ట్ అయ్యేలా కూడా కొంచెం పంప్ చేసి పెట్టుకుందాం. సో మీకైతే మార్నింగ్ ఒకసారి మొత్తం చూపిస్తా. ఇప్పుడు చీకటి అయిపోయింది, వ్లాగ్ దిద్దామంటే మార్నింగ్ ఒకసారి పూర్తిగా చూపిస్తా బైక్ అసలు ఏంది సీన్, ఏమేమి చేంజ్ చేసినామని చెప్పి ప్రాపర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం మీకైతే. సో గైస్ ఇంటికి అయితే తీసుకొచ్చేసాం బైక్ అయితే. సో బేసిక్ గా ఇది ఉంది కదా ఇప్పుడు ఈ రౌటర్. సో అటువైపు రౌటర్ కి ఏంటంటే మేము చూస్తే ఇక్కడ ఆయిల్ లీక్ అవుతుంది అనమాట. మేమేమనుకున్నాం సరే ఈ ఫోక్స్ నుంచి లీక్ అయ్యే ఆయిల్ అంతా ఇక్కడ పడి సంథింగ్ ఇక్కడ నుంచి ఇక్కడికి వెళ్ళడం కష్టం, బట్ ఇంకా అయ్యుండొచ్చు ఏమో, స్కోప్ అదే ఎక్కువ ఉంది ఛాన్స్ అనేసి అనుకున్నాం. చూస్తే బ్రేక్ క్యాలిపర్ లోపల ఈ పిస్టన్ ఉంది కదా, సో దీని పిస్టన్ కు ఉండాల్సిన సీల్ లీక్ అవుతుంది అనమాట. సో అది చేంజ్ అయిపోయింది, అటువైపు క్యాలిపర్ రీబిల్డ్ అయింది. దీన్ని హార్న్ కూడా మార్చాలి. హార్న్ ఈజ్ ఆల్సో స్కామ్. హార్న్ మార్చడం ఈజీ, ఇక్కడ నుంచి ఇక్కడ తీసేయచ్చు, మార్చేయచ్చు. ఇంకొకటి ఏంటంటే రేర్ వీల్. సో రేర్ వీల్ బేరింగ్ పాడైపోయింది. సో మీకు ఒకసారి చూపిస్తా. ఇప్పుడు అసలు ప్లే లేదు ఇదిగోండి. సో రేర్ వీల్ బేరింగ్ ఈజ్ ఆల్సో గాన్, అది కూడా చేంజ్ చేస్తాం. సో ఈరోజు టైర్స్ వచ్చేసినాయి. టైర్స్ చేంజ్ చేసేటప్పుడు రేర్ వీల్ బేరింగ్స్ కూడా మనం చేంజ్ చేసేస్తున్నాం అనమాట. అండ్ ఇంజన్ ఆయిల్స్ మళ్ళీ మొత్తం ఇంజన్ ఆయిల్ చేంజ్ చేసేసాము. అండ్ దెన్ బ్రేక్ నేను చెప్పాను కదా, సో ఇక్కడ మీకు కనిపిస్తుందా, లెట్ మీ ఫోకస్. సో ఇది ఏదైతే ఉందో దీన్ని బ్రేక్ నిపిల్ అంటారు. సో ఆ బ్రేక్ నిపిల్ లీక్ అవ్వడం వల్ల బ్రేక్స్ ఆర్ స్పాంజీ. ఇప్పుడు చూడండి కొద్దిసేపు పక్కన పెట్టేసాం కదా బండి మనం, సో ఇక్కడికి వస్తుంది. అదే ఇప్పుడు మనం ఇలా పంప్ చేసామనుకోండి, సో ఇగోండి ఇప్పుడు ఇక్కడ థాట్ చేయాలి లోపల. దీని లోపల థ్రెడ్డింగ్ పోయిందా లేదంటే దీనికంటే ఒక రబ్బర్ ఉంటుంది, ఆ రబ్బర్ పాడైపోయిందా లేదో తెలియదు మనకి, అదొకటి మనం చెక్ చేయాలి. అండ్ యా వీ హ్యావ్ టు చేంజ్ దీస్ డామినో గ్రిప్స్, పాడైపోయినాయి, గలీజ్ అయిపోయినాయి కూడా. అండ్ దెన్ ఫోక్స్ లో కూడా హైలైట్ ఏంటంటే ఇటువైపు ఫోక్ లో కొత్త ఆయిల్, ఇటువైపు ఫోక్ లో పాత ఆయిల్ ఉండే. అండ్ ఫోక్స్ కూడా ఫుల్ ఇక్కడ ఫోక్ సీల్స్ నుంచి లీక్ అయిపోతుండే అనమాట. సో ఇప్పుడు చూడండి ఇక్కడ నో లీకేజ్. సో ఇక్కడ ఫోక్ సీల్, దీని డస్ట్ సీల్ కూడా కొత్త వేసాము. అండ్ కొత్త ఫోక్ ఆయిల్ కూడా వేసాం. అండ్ అంతేకాదు సో దానిలో కూడా డెన్సిటీ ఉంటుంది కదా, సో చెక్ చేసుకొని ఎగ్జాక్ట్ డెన్సిటీ వేసాము. అండ్ ప్రస్తుతానికి ఇది ఫుల్ సిస్టమ్ ఎగ్జాస్ట్ ఉన్నా కానీ దీంట్లో. అండ్ యా యాజ్ యూ కెన్ సీ టైర్ కండిషన్. సో టైర్స్ కూడా చేంజ్ అవుతుంది. ఇంకేం చేయించినాం సర్వీస్లో, కూలెంట్ అండ్ ఆల్ డన్, ఎవ్రీథింగ్ ఈజ్ ప్రిటీ మచ్ డన్. బైక్ ఇస్ లైక్ ప్రాపర్గా అయితే రెడీ అయితే అయిపోయింది అనమాట ఇప్పుడు. సో మొత్తం మిగతావన్నీ చేంజ్ చేయాలన్నమాట. లుక్ ఎట్ ఆర్ బ్యూటీ, ఎంత హ్యూజ్ ఉందో చూడండి అసలు అది. సో అదనమాట సీన్. సో నాకు చాలా మంది పెట్టారు మెసేజెస్, అన్న నేను కూడా ఒక సూపర్ బైక్ తీసుకుందాం అనుకుంటున్నా, ఏమేమి చెక్ చేయాలని చెప్పి. నాకు తెలిసి చాలానే చెక్ చేయాలి యాక్చువల్లీ. బండి నడిపినప్పుడు అసలు తేడానే తెలియలేదు తెలుసా అసలు. నేను లిటరల్గా సర్వీస్ చేయించిన తర్వాత కూడా మహా అంటే పవర్ డిఫరెన్స్ వచ్చింది, కానీ ద వే ద బైక్ రోడ్ వాజ్ సిమిలర్. నేను షాక్ అవుతుండే, అంటే ఈ జపనీస్ బైక్స్ అంత రిలయబుల్ ఉన్నాయా ఏంది నాకు అర్థం కాలేదు. సో మనది ఇప్పుడు సార్ట్ అవ్వాల్సింది ఏంటంటే ఒకటి ఎయిర్ ఫిల్టర్ చేంజ్ చేసేయాలి BMC రాగానే, దెన్ బ్రేక్ ది మాస్టర్ సిలిండర్ మార్చుకోవాలి, రేర్ బేరింగ్స్ మార్చుకోవాలి, టైర్స్ మార్చుకోవాలి, కథం బైక్ ఈజ్ ఆల్ సెట్, ఆల్ గుడ్. లిటరల్ గా చెప్పాలంటే బ్రాండ్ న్యూ, మొత్తం అన్ని క్లీన్ అయిపోయింది. బైక్ ఈజ్ వెరీ క్లీన్. అండ్ ఫ్యూ థింగ్స్ తెప్పించుకుంటున్నాం బయట నుంచి. ఎట్లాంటిదంటే ఇప్పుడు ఇది ఏదైతే స్క్రూస్ ఉన్నాయో ఇవి కొంచెం OEM స్క్రూస్ తెప్పించి ఏవైతే రస్టెడ్ ఉన్నాయో అవన్నీ తీసేసి మళ్ళీ అది పెట్టేద్దామని. దాని తర్వాత ఇంకా బైక్ విల్ బీ న్యూయెస్ట్ కండిషన్ లో ఉంటుంది అనమాట. ఇట్లా బ్రాండ్ న్యూ అంటే బ్రాండ్ న్యూ ఉంటుంది. సో ఇన్ కేస్ మీరు సూపర్ బైక్ కొనాలనుకుంటున్నారంటే వెయిట్ ఫర్ మై వీడియో. ఏమేమి చెక్ చేయాలి ఒక సూపర్ బైక్ కొనేటప్పుడు అండ్ నేనేమేమి ఫేస్ చేసిన అనేది వీడియో చేస్తాను నేను త్వరలో. కొద్దిగా టైం పడేటట్టే ఉంది, అది తొందరగా పెట్టడానికి అయితే ట్రై చేస్తాను దాన్ని. లెట్స్ సీ. నేను కొన్ని చెక్ చేయలేదు, ఎగ్జాంపుల్ లైక్ ఈ బ్రేక్ థింగ్, ఫ్యూ థింగ్స్ ఉంటాయి. సో ఐ విల్ టెల్ యూ వాట్ ఆల్ టు చెక్. వెరీ ఇంపార్టెంట్, లేదంటే చాలా ఎక్స్పెన్సివ్ అవుతుంది మీకు తర్వాత. సో అదనమాట మన సూపర్ బైక్ GSX R1000. నేను చాలా మంది యాక్చువల్లీ కామెంట్స్ లో గెస్ చేసేసారు దీన్ని, విచ్ ఈస్ ఎ గుడ్ థింగ్. ఐఎమ్ హ్యాపీ ఇన్ ది ఎండ్ వి గోట్ అ గుడ్ బైక్. సో యా, సో దట్స్ ఇట్ ఫర్ టుడేస్ వీడియో గైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.
It's about spreading the love and the